హాయ్ మామ అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మామ సెలబ్రిటీల మోజులో సామాన్యుడు ఖతం. అందరు సెలబ్రిటీలు గాదు. కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే. మరీ చెప్తున్నా అందరు సెలబ్రిటీలు గాదు. కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే. మామ సెలబ్రిటీలంటే మనోళ్ళు కోసుకుంటరు. పిచ్చి. ఉండాలే. కానీ లిమిట్ ఉండాలి. ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. ఆ సెలబ్రిటీ మోజులో పడి మనం సర్వం కోల్పోయే స్టేజ్‌కి రావద్దనమాట. వాళ్ళు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్‌లు గాని, ఇప్పుడు రీసెంట్ డేస్‌లో వచ్చిన అన్ని స్కామ్స్ గాని, ఒక్కొక్క స్కామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరెవరు ఎలా ప్రొజెక్ట్ చేసిండ్రు, సెలబ్రిటీ అయ్యి వాళ్ళు ఎట్లా నార్మల్ పబ్లిక్‌ని అందులో మోసం చేసిండ్రు. లక్షల్లో కాదు, కోట్లల్లో స్కామ్ చేసిన సెలబ్రిటీలని మనం నమ్మి వాళ్ళని ఫాలో అయ్యి, వాళ్ళు చెప్పిన వీడియోస్ గానీ, మూవీస్ గానీ అన్నీ చూస్తూ ఉంటాం. వాళ్ళని ఫాలో అవుతుంటాం. షోస్ గానీ అన్నీ. ఈవెన్ వాళ్ళ యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతుంటాం. బట్ వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సామాన్యులను అందులో దింపుతుండ్రనమాట. ఆ బెట్టింగ్ ఊబిలో సామాన్యులు అతలాకుతలం అయిపోతారు. మామ ఫస్ట్ మనం విష్ణుప్రియ గురించి డిస్కస్ చేసుకుందాం. విష్ణుప్రియ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది మామ. 'బిగ్ బాస్‌లోకెళ్ళింది' విష్ణుప్రియ. మళ్ళీ యాంకర్‌గా తెలిసే ఉంటది. అండ్ కొన్ని షోస్, యాంకరింగ్ షోస్ గానీ, నార్మల్ ఫెస్టివల్ ఈవెంట్స్, ఫంక్షన్ షోస్ గానీ అందులో కనిపిస్తూ ఉంటది విష్ణుప్రియ. తను రీసెంట్ టైమ్‌లో ట్రోల్ అయిందనమాట. తను చేసిన స్కామ్ ఏందంటే, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ పెట్టి చాలామంది నార్మల్ పబ్లిక్, నార్మల్ సామాన్యులు, తన ఫ్యాన్స్ అయినటువంటి వాళ్ళు సబ్స్క్రిప్షన్ నంబర్ ఆఫ్ చాలామంది సబ్స్క్రిప్షన్‌లు తీసుకొని, తను పెట్టిన బోల్ట్ వీడియోలు చూస్తూ దానిపైన తను లక్షల్లో సంపాదిస్తుందనమాట. నెక్స్ట్ మంగ్లీ. సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి. అందరికీ తెలిసిందే. అప్పుడు 'వి6'లో చిన్న 5 మినిట్స్ రోల్ చేస్తుండే. 'బిత్తిరి సత్తి', చేవెళ్ళ బిత్తిరి సత్తితో 5 మినిట్స్ అట్లా చేస్తుండే. అందరికీ తెలిసిందే. ఫోక్ దాంట్లో గూడా యాంకర్‌గా చేసింది. సో, అలాంటి మంగ్లీ రీసెంట్‌గా ఒక స్కామ్‌లో తను గూడా స్కామ్ చేసిందంటూ ఆరోపణలొచ్చినాయి. సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు రమావత్ మధు. వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ బయటపడ్డదనమాట. ఇది గూడా రీసెంట్ టైమ్‌లో వచ్చిందే. సో, మంగ్లీ పేరు చెప్పుకొని కొంతమంది రమావత్ మధు, మళ్ళా మంగ్లీ వాళ్ళ తమ్ముడు గూడా ఇన్వాల్వ్ అయ్యిండు అంటుండ్రు. సో, వాళ్ళు కలిసి ఇట్లా కొన్ని కంపెనీ పెడుతున్నాం, కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాం, మీకు హై రిటర్న్స్ ఇస్తామని జెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ నుంచి కోట్లు వసూలు చేసిండ్రనమాట. ఇది గూడా కోట్లల్లో స్కామ్. నెక్స్ట్ రీతు చౌదరి. రీతు చౌదరి గూడా మీకు తెలిసే ఉంటది. సీరియల్స్‌లో నటించింది. 'బిగ్ బాస్‌కెళ్ళింది.' ఇప్పుడు గూడా రీసెంట్‌గా తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, అందరికీ తెలిసి ఉంటది రీతు చౌదరి. తిన పైన గూడా 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు చాలా ఆరోపణలొచ్చినాయి. కొన్ని కోట్ల స్కామ్, ల్యాండ్ తన పైనుండి తనకు తెలీదు అంటూ అట్లా కొన్ని ల్యాండ్ స్కామ్స్ తిన పైన ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు లేటెస్ట్ నడుస్తుంది 'నందూస్ వరల్డ్' యూట్యూబ్ ఛానల్ అందరికీ తెలిసిందే. వాళ్ళు వీసా స్కామ్ చేసిండ్రనమాట. వాళ్ళకు కంపెనీస్ ఉన్నాయి. సో, యూకేలో ఆ వీసా ఇస్తామంటూ వాళ్ళని మోసం చేసి ఎక్కువ అందులో మన తెలుగు వాళ్ళే ఎక్కువున్నట్టు సమాచారం. ఇవన్నీ జూసినంక మామ సెలబ్రిటీలు, మనం అనుకున్న సెలబ్రిటీలు, మనం నమ్మిన సెలబ్రిటీలు, కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యాన్స్‌ని, లేకపోతే నార్మల్ సామాన్యుడిని టార్గెట్ చేస్తూ వాళ్ళు డబ్బులు కుమ్మేస్తున్నారు మామ మన చేత. సో, ఇది వాస్తవం. మీరు గూడా రీసెంట్ టైమ్‌లో జరిగినయన్నీ చూడండి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మామ.